మద్యం కేసులో బెయిల్పై బయటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరోసారి కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్ ఇచ్చేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఇక ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు బెయిల్ పిటిషన్లపై మరోసారి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని సిట్ కోరడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు 48 మందిని నిందితులుగా చేర్చగా ముంబైకు చెందిన అనిల్ చోక్రాను లిక్కర్ స్కామ్ కేసులో 49వ నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో పలు పిటిషన్లపై విచారణ జరిగింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో ఇప్పటికే అరెస్టై 71 రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు. సోమవారం మద్యం కేసు విచారణ సమయంలో తన పాస్పోర్ట్ ఇప్పించాలని, ఎంపీ హోదాలో విదేశాల్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. న్యూయార్క్లో జరిగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు పాస్పోర్టు కావాలని, తనతో పాటు 30 మంది ఎంపీల బృందం సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు కోర్టుకు తెలిపారు. సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయగా ఇరు వర్గాల న్యాయవాదులు మంగళవారం వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మిథున్ రెడ్డికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలని కోర్టు ఆదేశాల్లో స్పష్టం చేసింది.